బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడాన్ని రేవంత్ భరించలేకపోతున్నారా? పేరు విషయంలో ఇప్పటికే వరుస అవమానాలు ఎదుర్కొంటున్న రేవంత్కు కేసీఆర్ షాక్ ఇచ్చారా? అవమానంతో రగిలిపోతున్న రేవంత్ సభపై స్పందించేందుకు ఆరాటపడ్డారా? రేవంత్ చిట్ చాట్ పెట్టినా ఉపయోగం లేదని భావించే బసవేశ్వర జయంతి వేదికను వాడుకున్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన పేరు మర్చిపోయిన ఘటనలు అనేకమున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం యాంకర్లు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ లాంటి వారు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అది మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు కూడా తమ సీఎం పేరును మర్చిపోయారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సందర్భాలున్నాయి. సాక్షాత్తు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రేవంత్ రెడ్డి పేరును తప్పుగా పలికారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ఉన్నారు. 1 ఇయర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంతమేమన్నా సారీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది, సరే రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు. ఇంతకాలం మౌనంగా ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతారన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్కంఠతో కేసీఆర్ ప్రసంగాన్ని తన నివాసంలో సహచార మంత్రులతో కలిసి టీవీలో చూశారు. బీఆర్ఎస్ సభ అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడాలని భావించారు. కానీ రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రస్తావించకపోవడంతో అవమానంగా ఫీల్ అయ్యారట. ఇప్పటికే తనను ఎవరూ గుర్తించడం లేదని రగిలిపోతున్న రేవంత్ కి కేసీఆర్ తన స్పీచ్ తో షాక్ ఇవ్వడంతో రేవంత్ మైండ్ బ్లాక్ అయిందట. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ కి ఎప్పుడెప్పుడు కేసీఆర్ సభపై మాట్లాడాలని ఆరాటపడుతున్నారట. అదే రోజు 4 మంత్రులతో తన నివాసంలో మాట్లాడించిన సంతృప్తి చెందని సీఎం రేవంత్ తర్వాతి రోజు జానారెడ్డి నివాసంలో మీడియాతో చిట్చా చేశారు. అయినా రేవంత్ రెడ్డి మనసు కుదుట పడకపోవడంతో రవీంద్ర భారతిలో జరిగిన బసవేశ్వర జయంతి వేడుకల్లో తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. తన పేరు ఎత్తడానికి కేసీఆర్ భయపడుతున్నారంటూ రేవంత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సభలో తన పేరు తీయలేదన్న అక్కసుతో కేసీఆర్ పై రేవంత్ సహనాన్ని కోల్పోయి ఇష్టారీతిన మాట్లాడారు. మొత్తానికి తనపై ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో అని ఊహించుకున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన షాకుతో ఏం చేయాలో తెలియక అవమానంతో సతమతమవుతున్నారట. తనను ఎవరూ సీఎంగా గుర్తిస్తలేరని లోలోన మదనపడుతున్నారట రేవంత్ రెడ్డి.